అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. బాలయ్య హీరోయిన్కి విషాదం, తీవ్ర దుఃఖంలో ఫ్యాన్స్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో హనీ రోజ్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో నటించారు. అయితే ఇప్పుడు హనీ రోజ్ ఒక బిజినెస్ మ్యాన్ తనను వెంబడిస్తున్నారని, సోషల్ మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. అతడి చెడు ప్రవర్తన ఆగ్రహానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో స్త్రీలను అవమానించడం ఆమోదయోగ్యం కాదని హనీ రోజ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తనను వేధిస్తున్న ఆ వ్యక్తి లేదా బిజినెస్ మ్యాన్ ఎవరు అన్నది మాత్రం హనీ రోజ్ వెల్లడించలేదు. ఆ వ్యక్తి మొదట తనను ఒక కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించాడని, ఆ ఆహ్వానాన్ని తను అంగీకరించిందని పేర్కొంది. అతడి నుంచి మళ్లీ ఆహ్వానాలు అందాయి. వాటిని తిరస్కరించిన తర్వాత ఆ వ్యక్తి ప్రతీకారం తీర్చుకునేందుకు తనను అవమానించడం ప్రారంభించాడని హనీ రోజ్ తాజాగా రాసిన లేఖలోనే ఆరోపించారు. అతడు తనను పదే వెంబడిస్తున్నాడు, తను పాల్గొనే కార్యక్రమాల్లో తను ఫాలో చేస్తున్నాడని హనీ రోజ్ ఒక లేఖ ద్వారా వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే తాను నిడంబరతను కించపరిచేలా అతడు కామెంట్లు చేస్తున్నాడు. రెగ్యులర్గా సోషల్ మీడియాలోని ఈ వ్యాఖ్యలను వేదికగా ఉపయోగించుకుంటున్నాడని హనీ రోజ్ ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రవర్తన ఉండి న్యాయ వ్యవస్థ స్త్రీలకు ఎటువంటి రక్షణను అందించలేదా అనేదే తెలుసుకోవాలని ఉంది. లైంగికంగా కామెంట్లు చేయడం, అలాంటి ఉద్దేశంతో స్త్రీని వెంబడించడం ప్రాథమిక నేరాలు కాదా అని హనీ రోజ్ ఈ లేఖలో ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలను తాను ధిక్కరిస్తానని, సానుభూతితో విమర్శిస్తే చేతకానిదని అర్థం వస్తుందని కూడా హనీ రోజ్ రాశారు. అయితే తమ అభిమాన హీరోయిన్కి ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర కోపంలోని అలాగే దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.